కరోనా తర్వాత ప్రేక్షకులు సినిమా చూసే విధానం మారిపోయింది. కోవిడ్కి ముందు వరకు కూడా సినిమా చూడాలంటే థియేటర్కు వెళ్లాల్సిందే. అప్పుడు కేవలం మన మాతృభాష డబ్బింగ్ సినిమాలు మాత్రమే చూసే అవకాశం ఉండేది. మరి ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. ఓటీటీలకు క్రేజ్ పెరిగింది. అన్ని భాషల చిత్రాలను ఇక్కడ చూసే అవకాశం ఉండడంతో మూవీ లవర్స్ ఓటీటీలకే చేకూడుతున్నారు. ఇక ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీల్లోనే రిలీజ్ అవుతుండగా థియేటర్లో విడుదలైన ప్రతి సినిమా కూడా ఓటీటీలోకి వచ్చేస్తుంది. ప్రతి వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు వచ్చేస్తున్నాయి. కొత్త సినిమాలు మాత్రమే కాదండోయ్, 4-5 సంవత్సరాల క్రితం విడుదలైన సినిమాలు కూడా ఇప్పుడు ఓటీటీల్లో మరోసారి దుమ్ములేపుతున్నాయి. వాటిలో థ్రిల్లర్ సినిమాలు ఓటీటీని షేక్ చేస్తున్నాయి. అవి కూడా మలయాళం సినిమాలు. మాలీవుడ్ సినిమాలంటేనే డిఫరెంట్ స్టోరీ కథనాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. సింపుల్ స్టోరీని కూడా కట్టి పడేసేలా చెప్పడంలో మలయాళ మేకర్స్ సిద్ధహస్తులు. ఆ ఇండస్ట్రీ నుంచి ఇప్పటికే విడుదలైన కొన్ని థ్రిల్లర్ మూవీస్ తాజాగా ఓటీటీ ప్లాట్ఫామ్స్ని షేక్ చేస్తున్నాయి. వాటిలో జోజీ మూవీ ఒకటి. విలియం షేక్స్పియర్ రాసిన మ్యాక్బెత్ నాటకం ఆధారంగా తెరకెక్కిన క్రైమ్ డ్రామా మూవీ ఈ జోజీ. ఫహాద్ ఫాజిల్ నటించిన ఈ సినిమా 2021 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. దిలీష్ పోతన్ ఈ మూవీకి దర్శకుడు. క్రైమ్ డ్రామా నేపథ్యంలో సాగుతోంది ఈ సినిమా. ఆస్తిని అనుభవించడం కోసం అడ్డుగా ఉన్న తండ్రిని అతని కుమారుడు ఎలా అంతమొందించాడు, ఆపై జరిగే పరిణామాలు ఏంటి అనేది ఈ జోజీ కథ. ఫహాద్ మరోసారి తన మార్క్ యాక్టింగ్తో అదరగొట్టాడు. ఇక అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతున్న మరో థ్రిల్లర్ మూవీ వైరస్. 2018లో కేరళను వణికించిన నిఫా వైరస్ ఆధారంగా తెరకెక్కిన మెడికల్ థ్రిల్లర్ మూవీ ఈ వైరస్. ఆషిక్ అబూ డైరెక్ట్ చేసిన ఈ సినిమా 2019లో రిలీజ్ అయింది. కేరళలో నిఫా వైరస్ అసలు ఎలా మొదలైంది, ఆ మహమ్మారిని అక్కడి ప్రభుత్వం ఎలా ఎదుర్కొంది అన్న విషయాలను కళ్ళకి కట్టినట్లు ఈ మూవీలో చూపించారు. ఇక మరో థ్రిల్లర్ గరుడన్. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. అరుణ్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2023లో థియేటర్లలో రిలీజ్ అయింది. 3 వ్యక్తుల చుట్టూ తిరిగే కథ ఇది. ఓ విద్యార్థిని వేధించిన కేసును ఓ పోలీస్ ఆఫీసర్, ఓ ప్రొఫెసర్ ఎలా ఎదుర్కొంటున్నారన్నది ఈ సినిమాలో చూపించారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. మరొక మూవీ జోసఫ్. జోజు జార్జ్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ జోసఫ్. ఇది ఒక మర్డర్ మిస్టరీ. 4 రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ల చుట్టూ తిరిగే కథ ఈ సినిమా 2018లో రిలీజ్ కాగా అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉంది. మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన కన్నూర్ స్క్వాడ్ మూవీ 2023లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేరళ బాక్సాఫీస్ దగ్గర 100 కోట్లకు పైగా వసూలు చేసింది ఈ చిత్రం. కన్నూర్ జిల్లాలో నేరాలను అరికట్టడానికి వచ్చిన ఏఎస్ఐ జార్జ్ మార్టిన్ బృందానికి ఎదురైన పరిస్థితులు, ఆ తర్వాత ఓ రాజకీయ నాయకుడి హత్య కేసు వీరి వద్దకు రావడం, ఆ తర్వాత జరిగే పరిణామాలే కన్నూర్ స్క్వాడ్ స్టోరీ. ఈ సినిమాను ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్స్టార్లో చూడొచ్చు. మరొక మూవీ దృశ్యం. ఈ సినిమా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అయితే అక్కర్లేదు. మలయాళంలో వచ్చిన ఈ సినిమాను తెలుగులో కూడా రీమేక్ చేస్తే అదే స్థాయిలో విజయం సాధించింది. దృశ్యం 2 కూడా అదే రిజల్ట్ తెచ్చిపెట్టింది. అయితే మలయాళంలో ఒరిజినల్ మూవీ చూడాలనుకుంటే మాత్రం డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అయితే మీకు అందుబాటులో ఉంటుంది. మమ్ముట్టి నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ రోడ్ షాక్. ఇది తన జీవితాన్ని నాశనం చేసిన ఓ వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకునే వ్యాపారవేత్త కథ. 2022లో వచ్చిన ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వారికి ఇవి బెస్ట్ చాయిస్. మీరు కూడా ఈ సినిమాలు చూస్తే మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.